తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో 6 భక్తులు చనిపోయారు. మరికొందరు హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. అసలు ఏ సమయానికి ఏం జరిగింది, ఎలా జరిగింది, రెప్పపాట్లో అంత ఘోరం ఎలా జరిగిపోయింది? తిరుపతి ఘటనపై టైం టు టైం ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ జారీలో నిన్న జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 6 చనిపోగా మిగిలిన వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. అసలు ఏ టైంకి ఇక్కడ ఏం జరిగింది, ఎలాంటి సంఘటన ఇక్కడ జరిగింది, రెప్పపాటు ఆ టైంలో ఇంత ప్రమాదం ఎలా జరిగింది, ఈ రోజు ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ జారీలో నిన్న జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 6 చనిపోగా మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏ టైంకి ఎలాంటి పరిస్థితి ఉంది, రెప్పపాటు సమయంలో ఇంత ఘోరం ఎలా జరిగిపోయింది, ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ప్రస్తుతం మనం బైరాగ పట్టడేలో ఉన్న రామానాయుడు స్కూల్ దగ్గర ఉన్నాం. నిన్న అంత ఘోర ఘటన జరగడానికి కారణం గలక ఆ ప్రదేశం ఇదే అని కూడా చెప్పొచ్చు. నిన్న ఎవరైతే ఆ భక్తులు శ్రీవారి ఆ టోకెన్లు తీసుకుని వచ్చే ముందు వాళ్ళందరినీ కూడా ఈ గ్రౌండ్ లోనే హోల్డ్ చేశారు. దాదాపు ఆ 1000 మంది ఆ భక్తులందరినీ కూడా ఈ గ్రౌండ్ లో హోల్డ్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఆ క్యూ లైన్ లోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒక పెద్దావిడికి ఆ బ్రీతింగ్ అందట్లేదని చెప్పిన నేపథ్యంలో ఈ గేటును ఓపెన్ చేసిన క్రమంలోనే ఈ ఘోర ఇష్యూ అంతా కూడా జరిగినట్టు మనకి స్థానికులతో పాటు పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే దాంట్లో భాగంగానే మనం ముఖ్యంగా నిన్న జరిగిన ఘటన చూసుకున్నట్టయితే ఏదైతే మనం ఇందాక విజువల్లో చూసిన పార్క్ ఉందో ఆ పార్కులో ఉన్న ఆ భక్తులందరినీ కూడా అక్కడే హోల్డ్ చేశారు. అక్కడ నుంచి ఆవిడ్ని ఎప్పుడైతే ఆమెకి కొద్దిగా బ్రీతింగ్ అందట్లేదు అనే టైంలో బయటకు తీసుకొచ్చిన నేపథ్యంలో గేట్లు ఓపెన్ చేస్తున్నారు, టికెట్లు ఇస్తారనే హడావిడితో మొత్తం వేలాది మంది ఒక్కసారిగా కూడా బయటకు రావడంతో ఇంత ఘోరమైన ఘటన జరిగినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే గేట్ ఉందో ఇప్పుడు మనం ప్రజెంట్ ఆ గేట్ దగ్గర ఉన్నాం. ఈ గేటు అంత ఘోరమైన ఘటనకి జరగడం కారణం అని కూడా మనం చెప్పొచ్చు. ఈ ఏదైతే మనం విజువల్లో చూస్తున్నామో ఆ విజువల్లోనే మొత్తం నిన్న భక్తులందరినీ కూడా హోల్డ్ చేశారు. హోల్డ్ చేసి అక్కడ నుంచి దాదాపు ఇక్కడ 3 కంపార్ట్మెంట్లు సిద్ధం చేశారు. ఆ 3 కంపార్ట్మెంట్లు గుండా కూడా ఎదురు ఉన్న రామానాయుడు స్కూల్లో అక్కడ టికెట్లు పంపిణీ జరుగుతుంది కనుక దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పైకే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఫెన్సింగ్ తోని ఆ లైన్ లో క్యూ లైన్ లో నుంచోడానికి వేసారని కూడా చెప్పొచ్చు. ఆ దాంట్లో భాగంగానే ఏదైతే ఇప్పుడు ఈ రామానాయుడు స్కూల్ ముందు ఈ పార్క్ ఉందో ఈ పార్క్ ముందు వీళ్ళందరినీ కూడా హోల్డ్ చేశారు. తర్వాత ఈ గేటు తీయడంతోనే నిన్న అంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. బైరాగిపేడలోని ప్రస్తుతం ఉన్న పద్మావతి పార్క్ దగ్గర ఉన్నాం మనం. ఈ పద్మావతి పార్క్ దగ్గర ఉన్న రామానాయుడు స్కూల్లో కూడా టికెట్లు నిన్న మొన్న అంతా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పి కూడా వేలాది మంది భక్తులందరూ కూడా ఈ పద్మావతి పార్క్ దగ్గర ఉన్న రామానాయుడు స్కూల్ కి చేరుకున్నారు. దాంట్లో భాగంగానే ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో ఇదే పద్మావతి పార్క్. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేరకు రామానాయుడు స్కూల్ ఉంది, అక్కడ టికెట్లు ఇష్యూ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వచ్చిన క్రౌడ్ అందరూ కూడా ఈ పద్మావతి ఆ పార్క్ లో హోల్డ్ చేయాలని చెప్పి అధికారులందరూ కూడా అనుకున్నారు. దాంట్లో భాగంగానే అక్కడ హోల్డ్ చేసిన తర్వాత ఈ గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఇక్కడ 3 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఈ 3 కంపార్ట్మెంట్ల గుండా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా టికెట్లు తీసుకుని వెళ్లే విధంగా కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే ఒక పెద్దవాడికి అక్కడ కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే డీఎస్పీ ఈ గేటు ఓపెన్ చేయడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పి కూడా స్థానికులతో పాటు ఇక్కడున్న అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి దాదాపు 2-3 గంటల నుంచి ఈ పార్కులో హోల్డ్ చేశారు ఫస్ట్ లో. తర్వాత ఆ గేటు ఓపెన్ చేయడంతో టికెట్లు ఇస్తున్నారు, టికెట్లు తీసుకోవాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి, వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటికి రావడంతో మొత్తం ఇవంతా కూడా ఇంత దారుణం జరిగిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో ఆ భాగంగానే ప్రస్తుతం మనం ఈ బైరాగిపేటలో ఉన్న రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువ ఉంటుందని భక్తులు బుధవారం ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాంట్లో భాగంగానే రాత్రికి భక్తులతో ఈ ప్రాంతాలన్నీ కూడా కిక్కరిసిపోయాయి. పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి రాత్రి 8:20 నుంచి కూడా క్యూ లైన్ లో అనుమతించారు. మెయిన్ గేట్ వద్ద ముందుగా వెళ్తున్న భక్తుల మధ్య తోపులాట జరిగింది. దాంతో చాలా మంది కింద పడిపోయారు. అంతా ఒక్కసారిగా ఘోరం జరిగిపోయింది. దీంతో చాలా సేపు భక్తులను క్యూ లైన్ లో అనుమతించకుండా నిలిపివేసి సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో ప్రాణ నష్టం తగ్గిందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. గాయపడిన భక్తులను పోలీసులే అంబులెన్స్ లో చేర్చి సిమ్స్ హాస్పిటల్ కి రుయో హాస్పిటల్ కూడా తరలించారు. తిరుపతిలోని
పలు టోకెన్లు జారీ కేంద్రాల వద్ద రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ భక్తులను అనుమతించారు. బైరాగిపేటలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే ఈ ఘోరానికి కారణం అని చెప్పి కూడా ఆ స్థానికులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న ఇక్కడ పెద్ద ఘోరం జరిగింది. అసలు ఏ టైంకి ఏం జరిగింది అనేది మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే రామానాయుడు ఉన్నత పాఠశాల కౌంటర్ వద్ద భక్తులు తాకిడి ఉదయం 10 గంటలకు పెరిగిందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు భక్తులతో నిండిన పార్కు అదుపు చేసేందుకు భారీగా పార్కు వద్దకు పోలీసులు చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు పూర్తిగా పార్కు నిండిపోవడంతో ఎటు కదలలేని ఆ పరిస్థితుల్లో భక్తులు తాగునీరు అందించారు పోలీసులు అని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. రాత్రి 8:20 గంటలకు భారీగా రద్దీ పెరిగింది. పార్కు నుంచి టికెట్ల జారీ కౌంటర్లోకి అనుమతించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే భక్తుల మధ్య తోపులాట జరిగింది. పలువురు కింద పడిపోగా వారిపై నుంచి భక్తులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం చోటు చేసుకుందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. రాత్రి 8:40 గంటలకు స్థలానికి అంబులెన్సులు వచ్చినాయి. ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్ కూడా తరలించారు. మొత్తం ఇలాంటి ఈ ప్రక్రియ అంతా కూడా చకచక ఇక్కడే జరిగిపోయింది. దాంట్లో భాగంగానే ఈ పద్మావతి పార్కు దగ్గర ఎంత పెద్ద ఘోరం జరిగిందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదైతే మనకి వెనకాల కనిపిస్తుంది పార్కు, ఆ పార్కులో జనాలందరినీ కూడా హోల్డ్ చేశారు. అక్కడ నుంచి ఈ కంపార్ట్మెంట్ ద్వారా లోపల పంపించాలని చెప్పి పోలీసులు అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట జరగడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఘోర ఘటనతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. రామానాయుడు స్కూల్ దగ్గర ప్రజెంట్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి టికెట్లన్నీ కూడా అయిపోయిన నేపథ్యంలో 12వ తారీఖు మళ్లీ టికెట్లు ఇస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. కెమెరామెన్ కోటితో కలిసి వినయ్, ఎన్టీవీ, తిరుపతి నుంచి. నిన్న జరిగిన ఘోర ఘటనతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రజెంట్ మనం రామానాయుడు స్కూల్ దగ్గర ఉన్నాము. నిన్న తొక్కిసలాట అయిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. పక్కనున్న పార్కుతో పాటు రామానాయుడు స్టూడియో వద్ద వరకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నిన్న ఏదైతే ఈ పద్మావతి ఆ పార్కు దగ్గర ఘోర ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మరోవైపు 3 బారికేడ్లను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఆ భద్రతను కూడా ఇక్కడ పోలీసు అధికారులు పెట్టారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ రోజుకి టికెట్లు అయిపోయినాయని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. 12వ తారీఖు మళ్లీ టికెట్లు ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడికి టికెట్ల కోసం వచ్చి అడిగి భక్తులందరూ కూడా వెనుతిరుగుతా ఉన్నారు. 12వ తారీఖు మళ్లీ భారీగా భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకుని దర్శనం టోకెన్ల కోసం వేచి ఉంటారు కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. కెమెరామెన్ కోటితో కలిసి వినయ్, ఎన్టీవీ.